మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఇచ్చిన మాటను నిలుపుతున్న ఆనం కుటుంబం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గత నెలలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని బొమ్మిరెడ్డి బాలు అనే విద్యార్థి కలిసి తనకున్న ఆరోగ్య సమస్యను వివరించగా వెంటనే స్పందించిన మంత్రి ఆనం ఆ అబ్బాయికి కావలసిన వైద్య సేవలను అలాగే ఆ అబ్బాయిని తాము P4 పథకం ద్వారా దత్తత తీసుకుని వారి అవసరాలను తీర్చిదిద్దేందుకు కావలసిన ఏర్పాటు చూడమని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు బొమ్మిరెడ్డి బాలు కుటుంబాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమార్తె ఆనం వారసురాలు ఆనం లీలా కైవల్యారెడ్డి దత్తత తీసుకునే కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావనితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ, కమిషనర్ గంగాప్రసాద్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణంలోని P4 సంబంధిత అధికారులు, రాష్ట్ర మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలందరూ అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం కుమార్తె ఆనం కైవల్యారెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి బాలు అనే పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థి తన కాలుకు ఆపరేషన్ కావాలని తమ తండ్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరి ఉండడంతో నేడు ఆ బాలుని కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ అబ్బాయి చదువుతున్న కళాశాలలో చదువును పూర్తి అయ్యేంత వరకు ఫీజులు అన్ని పూర్తిగా చెల్లిస్తామని, అలాగే ఈ అబ్బాయికి కాలు ఆపరేషన్ చేయించి అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. మెస్ ఫీజులకు సంబంధించిన చెక్కును బాలుని కుటుంబానికి కైవల్యారెడ్డి అందించారు. తన సమస్యను తెలిపిన వెంటనే స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఈ రోజు తనకు సాయం చేస్తున్న ఆనం సార్ గారికి, కుమార్తె కైవల్యారెడ్డి గారికి తాను ఎంతో రుణపడి ఉంటానని బొమ్మిరెడ్డి బాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మిగిలిన వారు మాట్లాడుతూ ఇచ్చిన మాటలను కట్టుబడి ఈ బాలుడికి సహాయం అందించేందుకు వారి కుటుంబాన్ని దత్తత తీసుకుని వారి అవసరమైన సహాయం చేసేందుకు ఆనం కైవల్యారెడ్డి గారు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నాకు సహాయం చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఆనం కైవల్య గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు సహాయం చేస్తారని ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రోగ్రామ్కి నేను రావడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఆర్డీఓ మేడం గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే MRO గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ హిట్గా నిర్వహించడం, అదే కాకుండా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండింటిని ఒకే విధంగా పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ తన సగౌరవంగా జీవిస్తూ స్వయం ఉపాధి కోసం ముందడుగులు వేస్తున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఒక మహిళగా నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు అదే దాంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ P4 ప్రోగ్రామ్, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అభివృద్ధికి కొత్తగా ఇంకొక నిర్వచనం అని చెప్పచ్చు. ప్రజలు కూడా భాగ్యస్వాములు అయ్యి సంపూర్ణ అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు నేను ఆత్మకూరు నియోజకవర్గం రావడం, గతంలో మా నాన్నగారు పర్యటించినప్పుడు ఇక్కడున్న ఈ బాలు కుటుంబానికి ఆర్థిక సహాయంగా తను ఇంకా ఫ్యూచర్లో ఏవేది చదువుకోవాలన్నా ఏ సహాయం చేయడానికి కూడా నేను తోడుగా ఉంటానని నాన్నగారు చెప్పడం, ఆ వీడియో నేను చూశాను. అది నా పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రకటించడం అనేది నాకు ఈ జన్మకి ఇంకేమీ అక్కర్లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగ్యస్వాములు చేశారు ఆయన. ఇప్పుడు ఈ కార్యక్రమానికి నేను
స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే యువ నాయకుడు విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో, అలాగే మా నాన్నగారి సూచనలతో నేను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అదే దిశగా ఈరోజు ఆత్మకూరు మండలంలో బండారుపల్లి గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి మల్లీశ్వరి గారి కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ P4 కార్యక్రమం భాగంగా వారికి నెలవారీ మెస్ బిల్లు, అలాగే ఆత్మకూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ బాబుకి జైపూర్ కాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఈ P4 ప్రోగ్రాం ద్వారా మనం అందరం ఒకటి ఆలోచించాలి. ఇది ముఖ్యమంత్రి వర్యులు ఆయన గారి విజన్ ఎలా ఉంటుంది అనేది గతంలో మనం అందరం చూసాం. గతంలో విజన్ 2020 అంటే ఇదేదో చెప్తున్నారు అని ఆయన్ని చాలామంది విమర్శించారు. కానీ అలా జరగలేదు. ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉందంటే దానికి కారణం మూలం ఆయనే. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విజన్ 2047 అంటే 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలన్నదే ఆయన కళ. దానికోసం ఇక్కడుండే మనం అందరం కూడా చెయ్యి కలిపి ఆయనకి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తే ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయొచ్చు. ఇలాంటి మార్గదర్శకులుగా మనం కూడా పాలు పంచుకునే దానికి అవకాశం వస్తుంది.